హాయ్! ఈ సెలబ్రేషన్స్ ఏంటా అనుకుంటున్నారండి? మా రాజకుమారుడు సీబీఎస్‌ఈ 10థ్ సిలబస్ పాస్ అయిపోయాడు. పాస్ అయితాడని అందరికీ తెలుసు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కట్టేటట్టుగా ఉన్న సమయంలో అనుకోకుండా హఠాత్తుగా మే 13 సీబీఎస్‌ఈ సిలబస్ వచ్చేసింది. మే 13 తారీఖు వాళ్ళు ఏమనుకుని పెట్టారో రిలీజ్ చేశారో నాకు తెలీదు కానీ, నేను ఆలోచిస్తే మాత్రము 13 సంవత్సరాల కష్టానికి తగిన ఫలితం 10వ తరగతి రిజల్ట్. అబ్బా! రౌండ్ ఫిగర్ నంబర్ సూపర్‌గా ఉందండి అని అనుకున్నాను. ఇంకా సోమవారం రోజు రిలీజ్ చేశారు. వారాలలో మొదటి రోజు సోమవారం. ఫ్రెష్‌గా మే 13 సోమవారం రోజు 10థ్ రిజల్ట్ రిలీజ్ చేశారు. కాబట్టి మా ఫ్రెండ్స్‌కి, పక్కనున్న పిల్లలకు, ఇంకా వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యకు పిలిచి సెలబ్రేషన్స్ చేసుకున్నాము. సెలబ్రేషన్స్ అంటే ఏంటో కానీ లైఫ్‌లో స్వీట్ మెమొరీ అండి. ఎన్ని డిగ్రీలు తీసుకున్నా, ఎన్ని పీహెచ్‌డీలు చేసినా 10వ తరగతే గదా మొదటి మెట్టు. కాబట్టి సెలబ్రేషన్స్ వాళ్ళ చిట్టి చెల్లెలు కేకు తను ఫాస్టు కేకుని చూస్తే ఆగలేరు గదండీ! అందుకే తానే తిని వాళ్ళ అన్నకు నోట్లో పెట్టకుండా మూతికి పూసేసింది. ఇక చుట్టుపక్కన పిల్లలందరూ కూడా అన్నయ్య కంగ్రాట్స్, అన్నయ్య కంగ్రాట్స్ అని వచ్చేసారు. ఫ్రెండ్స్ వచ్చారు. తనకి ఎంతో ఇష్టమైన అమ్మమ్మ కేక్ తినిపిస్తుంది. తన కోసం స్పెషల్‌గా గులాబ్ జామ్ రెడీ చేసింది. ఇంకా ఈరోజు సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్‌గా ఉన్నాయో, ఇక రేపటి నుంచి వాడికి చదువు, చదువు, చదువు అని అంత టార్చర్ ఉంటది సుమా! అది ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేసి మొహం అలా పెట్టుకున్నాడు. కొన్ని ఫోటోస్ తీసుకుందామని ఫోటోస్ తీసుకున్నారు. పిల్లలతో ఎంజాయ్ చేశాము. 10థ్ రిజల్ట్ సెలబ్రేషన్ మా ఇంట్లో సెలబ్రేషన్స్. ఇప్పుడు మీరందరూ అనుకుంటున్నారు పర్సంటేజ్ ఎంతొచ్చిందో చెప్పట్లేదు, అడ్డమైన సుత్తి చెప్తుంది అనుకుంటున్నారు కదా! పర్సంటేజ్ ఎంతొచ్చి ఉంటుంది మీరు కామెంట్ చేయండి.